ఈ వారోత్సవాల సందర్భంగా మిమ్మల్ని ఉద్దేశించి మా విద్యార్థులను ఉద్దేశించి మా విషయాలు చెప్పాల్సిందిగా ఎస్ఐ గారిని కోరుతున్నాం. అంటే మైక్ కొద్దిగా ఎక్కువ ఉంది. నాది వినిపిస్తుంది కదా వాయిస్? మీరంతా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్సా? అంటే మీరందరూ నాకంటే ఎక్కువ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు తెలుసా? నమ్మరా? నిజం? ఎస్ఆర్ నో కాదు, నేను 100% చెప్పగలుగుతా. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా నాకు ఉండకపోవచ్చు. మేమంతా తెలుగు మీడియం స్కూళ్ళలో చదివాం. మనం కష్టపడి ఏదైనా సాధించవచ్చు, అవునా కాదా? మరి మీరు ఈరోజు స్కూల్కి వచ్చి ఈ విధంగా చదువుకుంటున్నారు అంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారా లేదా? మరి మీ తల్లిదండ్రులకు ఏమిస్తారు మీరు గిఫ్ట్? మీరు బాగా చదివి ఉన్నత పొజిషన్కి వెళ్ళి ఫలాని వెంకటరాజు గారి అబ్బాయి ఈ విధంగా బాగా చదివాడండి, ఫలాని సుబ్బయ్య గారి అబ్బాయి ఈ విధంగా చదివాడు, ఫలాని మహాలక్ష్మి అమ్మగారు వాళ్ళ కూతురు బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకున్నారు. అదేనా మన తల్లిదండ్రులకు మనం ఇవ్వగలిగేది? అంటున్నారు కాదా? మరి బాగా చదువుతారా? మరి మీ నాన్న కానీ ఎప్పుడన్నా మీ బ్రదర్స్ కానీ బైక్ లో వెళ్తూ ఉంటారు, అవునా? ఇక్కడ ఎంతమందికి బైక్ వచ్చు? బైక్ డ్రైవింగ్, రైజ్ యువర్ హ్యాండ్స్. మరి మీరు నడపచ్చా? హ్యాండ్స్ రైజ్ చేశారు కదా. మీరందరు కూడా బైక్ నడిపే వయసు వచ్చిందా? రాలేదు. యాక్సిడెంట్లు మీకు తెలుసో తెలీదో, మన యొక్క జస్ట్ ఈ హైవే స్ట్రెచ్ అంటే యానం నుంచి అమలాపురం వరకు ఉన్నటువంటి ఈ హైవేలోనే ఎవ్రీడే ఒక వ్యక్తి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నాడు, తెలుసా? హెల్మెట్ వాడుతున్నారా ఎవరన్నా? ఎందుకు? స్టైలా? మన గ్లామర్ పోకూడదు, అవునా? ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి మీ సారోళ్ళు చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు, మీ తండ్రి కానీ మీ బ్రదర్ కానీ బయటికి వెళ్ళేటప్పుడు నాన్న ఖచ్చితంగా మీరే హెల్మెట్ వాడండి. మీకు ఏదన్నా అయితే మన కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. మేము ఈరోజు బాగా చదువుకుంటున్నాం, బాగా ఉంటున్నాం అంటే అది మీ వల్ల. అదే మీరు లేకపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక్కసారి మీ తల్లిదండ్రులను మీరు ప్రశ్నించండి. మా సార్ వాళ్ళు ఈ విధంగా చెప్తున్నారు, ఈ విధంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, హెల్మెట్ వాడండి అని మీ తల్లిదండ్రులకు చెప్తారా? చిన్నగా అంటున్నారు. రేపు నుంచి మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ వాడతారా? మరి పిల్లలు డ్రైవింగ్ చేయొచ్చా? మరి చేయకూడదు మీరు, ఓకేనా? ఎందుకంటే ఆ వెహికల్ యొక్క వెయిట్ కానివ్వండి, ఇదంతా మీరు హ్యాండిల్ చేయలేరు. మీకు ఎలా అనిపిస్తుందంటే ఈ వయసులో అబ్బా నాకు బాగా వచ్చింది బండి, ఎవరికి రాలేదు అనే ఇదిలో ఉంటారు తప్ప ఆ విధంగా నడపడం తప్పు. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళి ఈ స్కూల్ యొక్క పేరు నిలబడతారని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్కూల్ చైర్మన్ గారికి అండ్ ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ సో మచ్.